వేములవాడ రాజన్న క్షేత్రానికి అఘోరి రానుందా? గతంలో అఘోరి చేసిన వ్యాఖ్యలతో రేపేం జరగనుందో అని అంతటా చర్చ జరుగుతుంది. రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించిన లేడీ అఘోరి ఫిబ్రవరి 3న వేములవాడ రాజన్నాలయానికి వచ్చి ఆలయంలోని దర్గాను కూల్చివేస్తానని సంచలన వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఇప్పుడు అందరి దృష్టి వేములవాడ వైపు మళ్లింది. అఘోరి చెప్పిన 3వ తేదీ మరికొద్ది గంటల్లోనే రానుంది. దాంతో నిజంగా ఆమె వస్తుందా, రాదా, వచ్చి దర్గాను ముట్టుకుంటుందా లేదా అనేది సస్పెన్స్ గా మారింది. నిజంగా అఘోరి వస్తే వేములవాడలో పరిస్థితి ఎలా ఉంటుందనేది చర్చనీయాంశంగా మారింది. వేచి చూడాలి మరేం జరుగుతుందో. ముందు కావాలంటే ఆ వేములవాడ లోపల ఉన్న దర్గాని కూలగొట్టండి, అప్పుడు మీరు అందరు హిందువులని నేను నమ్ముతాను. అంత పవిత్రమైన రాజరాజేశ్వరి గుళ్ళు అది అవసరమా? ఆ దరిద్రాన్ని మాకు, ఆ దరిద్రం మాకు అవసరమా? చీపురుతో కొట్టించుకోవడం అవసరమా? అరే మహాదేవ్. మన వేములవాడ ఏదైతే రాజరాజేశ్వరి టెంపుల్ ఉందో ఆ దర్గా గురించే నేను ఈ పోరాటం చేస్తున్నాను. అందులో లోపల ఉన్న దర్గాని తీసే వరకు నా పోరాటం ఆగది. కావాలంటే నేనే పగలగొట్టచ్చు, పగలగొట్టేంతవరకు ఈ పోరాటాన్ని ఆపను కూడా. దాని గురించి అని 3 రోజులు కుంభమేళలో ఉండి అక్కడ మా గురువులతో చర్చలు జరుపుకొని వచ్చేసినాను. అంటే ఇప్పుడు మీరు ఎటు వెళ్తున్నట్టు? ఇప్పుడు నేను ప్రజెంట్ అయితే హైదరాబాద్ వెళ్తున్నాను. కొద్దిగా బండి చాలా లాంగ్ నుండి తిరిగి వచ్చాను కదా, 2 months నుండి. ఈ బండి పని చేయించుకొని ఆ తర్వాత 3వ తారీఖు నేను అక్కడ ఉంటాను. మా హిందూ గుడిలో నా ముస్లిం నా కొడుకులది దర్గా ఎందుకు? పంది మాంసం అమ్మడానికి కూడా నేను రెడీగా ఉన్నాను, షాపులు పెట్టించి. నేను కట్టరిందుగానే ఉంటాను. అంటే ఇప్పుడు ఎప్పుడు వెళ్తారు? 3వ తారీఖు నాడు వెళ్తున్నాను. 3వ తారీఖు నాడు పక్క వెళ్తారు. ఎవ్వరికి భయపడేది లేదు, అసలు వెనక్కి అడిగే ప్రసక్తే లేదు. పోతే నేను ఒక్కదాన్ని పోతాను కావచ్చు, కానీ 10 తలలు తీసుకొని వెళ్తాను.